ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, జరగబోయే దాని గురించి ఆలోచిస్తే ఫ్యూచర్ బావుంటుంది, కానీ జరిగిన దాని గురించి ఆలోచిస్తే హెల్త్ పాడవుతుంది సార్. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నాకు జరిగింది మర్చిపోయేంత చిన్న విషయం కాదు. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ దాన్నే పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? జ్ఞాపకాలు కత్తుల్లాంటివి. గుర్తు చేసుకున్నప్పుడల్లా అవి మనసుని గుచ్చుతూనే ఉంటాయి. తెలుసు, కానీ వాటిని నేను మర్చిపోలేకపోతున్నాను. ముఖ్యంగా నా ఆజన్మ శత్రువు నా ఇంట్లోకే ప్రవేశించి నా కూతుర్ని తీసుకెళ్లడం మర్చిపోలేకపోతున్నాను. కరెక్టే సార్, ఓటమి ఎవరికైనా బాధ కలిగిస్తుంది. అందులోనూ ఆ ఓటమితో పాటు విలువైన వాళ్లను కూడా పోగొట్టుకుంటే అది మరింత భయంకరంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి సార్, ఇక్కడ మీరు పూర్తిగా ఓడిపోలేదు. మీ గెలుపుకి ఒక కామ పడిందంతే. మీ చీకటి పోయి వెలుతురు రావడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం సార్. ఆకలిని తట్టుకుని బతకొచ్చు, కానీ నిద్రని మానుకుని బతకడం ఇంపాసిబుల్ సార్.